నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే శ్రీవారి వాలంటరీ సేవా కోటా విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అయితే వచ్చేసిందండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడగలరు. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,904 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,487 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,53,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా రోజులాగే యథావిధిగా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట నుంచి 1.5 గంటల సమయం అనేది పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా 1 గంట నుంచి 1.5 గంటల లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉందండి. నిన్న మొన్నటి కంటే కూడా భక్తుల యొక్క రద్దీ తగ్గింది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండి పూర్తిగా దర్శనమై బయటికి వచ్చేసరికి 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోందండి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు టీటీడీ వారి నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే 2025 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి జనరల్ వాలంటరీ సేవా కోటాను ఏప్రిల్ 30వ తేదీన అంటే రేపు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ వాలంటరీ సేవను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మాత్రమే ఈ వాలంటరీ సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే 2025 జూన్ నెలకు సంబంధించిన నవనీత సేవ కోటాను కూడా ఏప్రిల్ 30వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవని కేవలం ఆడవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అర్హులవుతారండి. నవనీత సేవ అంటే టీటీడీ గోశాలలో వేస్తారండి. గోవులను చూసుకోవడము, గోశాలను శుభ్రం చేసి రంగోలీలు వేయడము, వెన్న చిలకడము ఇలాంటి సేవలను చేయాల్సి ఉంటుంది. అలాగే 2025 జూన్ నెలకి సంబంధించిన పరకామణి సేవా కోటాను కూడా ఏప్రిల్ 30వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలని లెక్కించే సేవ. ఈ సేవను చేయడానికి మగవారు మాత్రమే అర్హులవుతారు. అది కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ సేవను చేయడానికి అర్హులవుతారు. కానీ కొత్తగా టీటీడీ వారు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే మగవారిలో 10వ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా కూడా ఈ పరకామణి సేవ చేయడానికి అర్హులే అండి. వారు కూడా ఆన్లైన్లో ఈ సేవని బుక్ చేసుకోవచ్చు. అలాగే టీటీడీ వారు ఇంకొక కొత్త ఆప్షన్ కూడా పెట్టారండి. అదేంటంటే 2025 జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ గ్రూప్ లీడర్ కోటాను ఏప్రిల్ 30వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారు. శ్రీవారి సేవ గ్రూప్ లీడర్ కోటాని 45 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. శ్రీవారి సేవ గ్రూప్ లీడర్ అంటే శ్రీవారి సేవ కోటా చేయడానికి వచ్చిన భక్తులకు గ్రూప్ లీడర్గా డ్యూటీని వేస్తారండి. అక్కడ ఇన్ఛార్జ్గా మీరు చేయాల్సి ఉంటుంది. వాలంటరీ సేవ చేయడానికి వచ్చిన భక్తులకు
అటెండెన్స్ వేయడము, వారికి రేటింగ్ ఇవ్వడము, వారి సేవా డ్యూటీస్ కరెక్ట్గా చేస్తున్నారో లేదో చూడటము, ఇలాంటి పనులను చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. ఈ బుకింగ్కి ఎటువంటి కాస్ట్ కూడా లేదు, ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చు. ఈ కోటాలన్నింటినీ కూడా బుకింగ్ చేసుకునే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా వీటిని బుక్ చేసుకోగలరు. ఇవండి రేపు విడుదల చేయబోయే కోటాల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు రాత్రి 9 గంటలకు SSD టోకెన్ తీసుకున్న తర్వాత అలిపిరి మెట్లు ఎక్కవచ్చా లేదంటే డైరెక్ట్గా బస్ ఎక్కి తిరుమల వెళ్ళవచ్చా అని అడిగారు. రాత్రి 9 గంటలకి మీరు SSD టోకెన్ తీసుకున్న తర్వాత తిరుమల కొండకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. అలిపిరి మెట్ల మార్గం మాత్రం ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ తీసుకున్నాక మరుసటి రోజు ఉదయం మీరు కాలినడకన తిరుమలకు వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళాలి అనుకుంటే రాత్రి 9 గంటలకు టికెట్ తీసుకున్న వెంటనే అలిపిరి బస్టాండ్లోనే తిరుమల కొండకు బస్సులు ఉంటాయి. మీరు బస్సు ఎక్కి కొండ వెళ్ళిపోవచ్చు. అలాగే నాకు నవనీత సేవ బుక్ అయింది మేలో, కానీ సేవకు వెళ్ళడానికి వీలు పట్టడం లేదు. నేను సేవని క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత సేవ బుక్ చేసుకోవచ్చు అని అడిగారు. ఒకసారి వాలంటరీ సేవకు సంబంధించిన టికెట్ ఏదైనా మీరు బుక్ చేసుకుంటే మళ్ళీ అదే టికెట్ బుక్ చేసుకోవడానికి 3 నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ తిరిగి 3 నెలల తర్వాత మీరు బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మేడం కళ్యాణం టికెట్ అలాగే 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుంటే మనకు ఆ డేట్కి వెళ్ళడం కుదరకపోతే తర్వాత ఎన్ని డేస్ వరకు వెళ్ళొచ్చు అని అడిగారు. కళ్యాణం టికెట్ ఒకసారి బుక్ చేసుకుంటే మీరు వెళ్ళలేకపోతే ఆ టికెట్ ఎక్స్పైర్ అయిపోతుందండి. ఆ టికెట్తో మళ్ళీ వెళ్ళలేరు, మళ్ళీ బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్జిత సేవలలో ఏ సేవకైనా మీరు బుక్ చేసుకుంటే మళ్ళీ అదే టికెట్ బుక్ చేసుకోవడానికి 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఆ టికెట్ని మీరు బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. 300 రూపాయల దర్శనం టికెట్ అయితే ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళీ బుక్ చేసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి. 1 నెల తర్వాత మళ్ళీ మీరు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.